నీకు ఏదైనా డిసీజ్ వస్తుంది, ఎక్కడికి వెళ్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు బాగలేదు అని డాక్టర్ అడ్వైస్ తీసుకుంటాం. ఏదైనా కెరీర్లో గైడెన్స్ కావాలంటే ఒక మంచి టీచర్ దగ్గరికి వెళ్తావు, లేదంటే లెక్చరర్స్ దగ్గరికి వెళ్తావు. అలానే మన డబ్బు, మన ఇన్వెస్ట్మెంట్ కోసం ఎక్కడికి వెళ్ళాం. జేబులో 10,000 ఉన్న ప్రతి ఒక్కడు స్టాక్ మార్కెట్కి వచ్చి ఇష్టం వచ్చిన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం, ట్రేడింగ్ చేస్తాం. నష్టపోయి వాడంతట వాడు తిట్టుకోడు, మార్కెట్ని బ్లేమ్ చేస్తాడు. సో కొంచెం మీ దగ్గర రూపాయి ఉన్నా, కోటి రూపాయలు ఉన్నా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి అని మార్కెట్ ఎక్స్పర్ట్స్ని అప్రోచ్ అవ్వండి, తెలుసుకోండి. ఇట్ ఈస్ ప్యూర్లీ ఫైనాన్షియల్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ బిజినెస్.